పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. మన సిబిఎన్ ఇంటిపై దాడి చేశారు. ఏం తప్పు చేయని మన సిబిఎన్ని 53 రోజుల్లో జైల్లో బంధించారు. వాళ్ళందరికి చెప్తున్నా, క్లేమోర్ మైన్కే భయపడని బ్లడ్ మాది. మీరు పెట్టే కేసులు దాడులకి మేము భయపడతామా? తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? 2019 నుంచి 24 వరకు ఎన్ని అరాచకాలు చేశారో మనందరం చూసాం. 79 మంది కార్యకర్తలు నాయకుల్ని ఆనాటి పాలకులు చంపేస్తాం కూడా జరిగింది. తోత చంద్రాన్ని చంపేస్తే పాడి మోసింది మన సిబిఎన్. ఆ కుటుంబానికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది మన సిబిఎన్. ఈ మధ్యన జగన్ చూస్తుంటే బాధేస్తుందండి. ఆయనకి క్రెడిట్ చోరీ డిసార్డర్, అంటే క్రెడిట్ చోరీ జబ్బు. దాని పేరు సిసిడి అని నేను పెట్టి ఆయనకు వచ్చిందండి. మొన్నే నుంచుని ఏకంగా ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి రావట్లేదు, లోకేష్ అబద్ధాలు చెప్తానంటాడు. భూమి పూజ అయిన తర్వాత ఏకంగా ఆయన బయటకు వచ్చి నేనే తీసుకొచ్చాను, వాళ్ళ భూమి నేనే గెట్టేచ్చా అంటాడు. పాపం ఆయనకి ఈ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలని ఈ సభాముఖంగా ఆ దేవుడు కూడా నేను ప్రార్థిస్తున్నా. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పసుపు జెండా పవర్ ఏంటో మనం చూపించాం. ఎక్కడ చూసినా సైకిల్ బ్రాండ్ కనపడుతుంది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ లాంటి అలయన్స్ లో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారిని ప్రతిపాదించింది మన సిబిఎన్. పార్లమెంట్ కి తొలి దళిత స్పీకర్ గా బాలయోగి గారిని కూడా నియమించింది మన సిబిఎన్.